హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్ అయితే ధోని వేసిన ప్లాన్స్ మాత్రమైతే మేనేజ్మెంట్ యాజ్ టీజ్గా ఫాలో అయిందని చెప్పుకోవచ్చు. ప్లేయర్స్ కొనుగోలు విధానంలో వాళ్ళ ప్లాన్ వేరే లెవెల్లో ఉంది. దాని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఐపీఎల్ 2024 సంబంధించి మినీ వేలం ఈరోజు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని ఫ్రాంచైజీలో ఆ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఆటగాళ్ళ కొనుగోలు జాబితా తర్వాత వీడియోలో వస్తుంది. దానికన్నా ముందైతే మన చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే వేలంలో మాత్రమైతే అద్భుతమైన ప్లేయర్స్ను కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంఎస్ ధోని స్ట్రాటజీ అయితే పక్కా ఇంప్లిమెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎంఎస్ ధోని ప్లాన్తోని సిఎస్కే మేనేజ్మెంట్ కొన్న ప్లేయర్స్ మాత్రమైతే స్టార్ ప్లేయర్లు కొనడంలో చెన్నై సూపర్ కింగ్ మేనేజ్మెంట్ అయితే సూపర్గా వహించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే స్టార్ ప్లేయర్లు మాత్రమైతే తెలివితోని చెన్నై సూపర్ కింగ్ కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు. తక్కువ ధరకే స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసి ముఖ్యంగా రచంద్రన్ కానీ, షాదుల్ ఠాగూర్లు కానీ, సమీర్ రిజ్వీని కొనుగోలు చేయడం జరిగింది. వీళ్ళ తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఇప్పుడు మనం చెన్నై సూపర్ కింగ్ ఫుల్ స్క్వాడ్ అదేవిధంగా ఏ ప్లేయర్ కొన్నో లైన్గా తెలుసుకుందాం. ముఖ్యంగా అంటే చెన్నై సూపర్ కింగ్ మినీ వేలంలో 6 ప్లేయర్లను కొనుగోలు చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. అందులో షాదుల్ ఠాగూర్కి వచ్చేసరికి 4 కోట్లు వెచ్చించి మినీ వేలంలో కొనుగోలు చేయడం జరిగింది. షాదుల్ ఠాగూర్ ఆల్రౌండర్ ప్లేయర్స్, ఎందుకంటే బ్యాటింగ్ చేయాల్సి ఉన్న ప్లేయర్, అదేవిధంగా బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, 2 విధాలుగా ఉపయోగపడతాడు షాదుల్ ఠాగూర్. ఇంతకుముందుకే చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడిన అనుభవం ఉంది, ఐపీఎల్ ఆడిన అనుభవం బొచ్చడు ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత 1.8 crores వరల్డ్ కప్ ఫేమస్ బ్యాటర్ సచిన్ రవీంద్రను కేవలం 1.8 crores చెన్నై సూపర్ కింగ్ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా సచిన్ను అంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తానంటే ఎవ్వరు కూడా ఊహించలేదు. మినిమం 10 crores పైన సచిన్కి వెచ్చిస్తారని చూస్తున్నాను. కానీ చెన్నై సూపర్ కింగ్ తెలివితేటలతో కేవలం 1.8 crores సచిన్ రవీంద్రను కొనుగోలు చేయడం జరిగింది. సచిన్ రవీంద్ర వరల్డ్ కప్లో సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు వరల్డ్ కప్లో. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ తక్కువ ధరకు దక్కించుకోవడం అంటే విశేషం అని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ మరో ఆల్రౌండర్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొనుగోలు చేసింది న్యూజిలాండ్ బ్యాటర్ డారెన్ మిచెల్ను కొనుగోలు చేయడం జరిగింది. 14 కోట్లు వెచ్చించింది చెన్నై సూపర్ కింగ్. భారీ ధర వెచ్చించింది డారెన్ మిచెల్కి అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న విషయం ఏంటంటే డారెన్ మిచెల్ కొంటే మన రచంద్ర రవీంద్ర ఫ్రీగా వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే డారెన్ మిచెల్ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే. మిడిల్ ఆర్డర్లో ఎంత స్ట్రాంగ్గా రాణిస్తాడో డారెన్ మిచెల్ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్ కప్లో సూపర్గా రాణించాలని చెప్పుకోవచ్చు. రచంద్ర రవీంద్ర మరియు డారెన్ మిచెల్ ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్సే. ఇంతకుముందుకు మన చెన్నై సూపర్ కింగ్లోనే మన మిచెల్ స్టాంటనర్ కానీ, డేవిడ్ కాన్వే కూడా న్యూజిలాండ్ ప్లేయర్సే ఉన్నారు చెన్నై సూపర్ కింగ్. ఇప్పటికే 4 అయిపోయారు చెన్నై సూపర్ కింగ్లో. ఆ తర్వాత వచ్చేసరికి సమీర్ రిజ్వీను 8.4 కోట్లు కొనుగోలు చేయడం జరిగింది. సమీర్ వచ్చేసరికి అన్క్యాప్ ప్లేయర్. అయిన విధంగా చెన్నై సూపర్ కింగ్ సమీర్ని కొనుగోలు అందరికీ ఆశ్చర్యం గురి చేసిందని చెప్పుకోవచ్చు. కేవలం సమీర్ వచ్చేసరికి బేస్ ప్రైజ్ 20 లక్షలతో వేలంలో పాల్గొనడం జరిగింది. పవర్ హిట్టర్ కోసం చెన్నై సూపర్ కింగ్ గమనించి సమీర్ను కొనుగోలు చేయడం జరిగింది. గత మ్యాచ్ల్లోనూ సమీర్ అద్భుతంగా రాణించడం జరిగింది అండర్ 19లోను. అందుకే అతనికి 8.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది, భారీ హిట్టర్ కాబట్టి. వచ్చేసి ముసిబి రహీమిన్ కొనుగోలు చేయడం జరిగింది 2 కోట్ల బేస్ ప్రైజ్తో అనుకోవచ్చు. తక్కువ ధరకే అసలు ముసిబి రహీమిన్ మాత్రమైతే ప్రైజ్ చాలా తక్కువ బేస్ పైకే చెన్నై సూపర్ కింగ్ కొనుగోలు చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ బౌలర్ కూడా వచ్చానని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి 20 ఏళ్ల కుర్రాడు అవినాష్ను జస్ట్ 2 కోట్లకే కొనుగోలు చేయడం జరిగింది. గత అండర్ 9 వరల్డ్ కప్లో అవినాష్ అద్భుతంగా రాణించడంతోనే, అదేవిధంగా అవినాష్ వచ్చేసరికి కీపింగ్ కూడా చేయగలడు. సెకండ్ కీపర్గాను అవినాష్ చేయగలడు ధోని తర్వాత. మొత్తం మీనింగ్ అయితే అవినాష్ అయితే చెన్నై సూపర్ కింగ్ రావడం విశేషం. ఎందుకంటే ఆటలో మెరుగుపడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సలహాల మేరకు అవినాష్ అద్భుతమైన ప్లేయర్గా అవతరించే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీదిగా అయితే చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2020 మినీ వేలంలో 6 కీలకమైన ప్లేయర్లు కొనుగోలు చేయడం జరిగింది. మరి మిడిల్ ఆర్డర్ సమస్య పోయింది మన చెన్నై సూపర్ కింగ్. అదేవిధంగా బౌలర్ సమస్య కూడా పోయింది. 2 బౌలర్స్ కొనడం జరిగింది, 3 ఆల్రౌండర్ కొనడం జరిగింది, 1 హిట్టర్ బ్యాటర్ కొనడం జరిగింది, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్
కూడా కొనడం జరిగింది. మొత్తం మీద అయితే చెన్నై సూపర్ కింగ్ మినీ వేలంలో ఎంఎస్ ధోని ప్లానింగ్ తోని స్టార్ ప్లేయర్లను మాత్రం అయితే కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే చెన్నై సూపర్ కింగ్ జట్టు ఉన్న సభ్యుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్ మొత్తం ఆటగాళ్ల జాబితా: అజయ్ మందాల, అజింక్య రహానే, దీపక్ చాహర్, డేవిన్ కాన్వే, మహేష్ తీక్షణ, సీతా పతిరానా, మిచెల్ శాంటనర్, మోహన్ అలీ, ఎంఎస్ ధోని, ముఖేష్ చౌదరి, నిశాంత్ సంధు, ప్రశాంత్ సోలంకి, రాజవర్ధన్ హంగేరి, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, శివం దుబే, సుమ్రిత్జిత్ సింగ్, తుషార్ దేశపాండే. చెన్నై సూపర్ కి మొత్తం స్క్వాడ్ ఈ విధంగా ఉంది. మరి చూడాలి వచ్చే ఐపీఎల్ చెన్నై సూపర్ కి మరోసారి కప్పు గెలుస్తుందా లేదా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.